आप सबका हम बिलीवर्स चर्च मिनिस्ट्रीज घुघूस में स्वागत करते हैं। आज हम परमेश्वर के दास के द्वारा विशेष वचनों को सुनने जा रहे हैं। आज का विषय है परमेश्वर के द्वारा विश्वासियों के लिए रीति रिवाज। इन वचनों को सुने और अंत तक बने रहे। పౌలు సంఘానికి ఒక ప్రత్యేకమైన మాటను చెప్తున్నాడు। हालेलुया हालेलुया। सब लोग अपना बाइबल निकालें। అందరూ బైబిల్ తీయండి। पहली కొరింథీయుల की पत्री మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక उसका 11 अध्याय దాని 11వ అధ్యాయం उसके पहले वचन से हम लोग आगे बढ़ेंगे। దాని మొదటి వాక్యం మనం ముందుకు సాగుదాం। यहाँ पर बहुत सारी बातें हैं ఇక్కడ అనేకమైన మాటలు ఉన్నాయి। पति और पत्नी के विषय में, భార్య భర్తల విషయమై और व्यवहारिक बातों के विषय में, వివాహ విషయమై है ना। కదా व्यवहारिक बातें जो पौलुस ने कलीसिया को सिखाया है। వ్యవహారికమైనటువంటి మాటలు పౌలు సంఘానికి నేర్పించాడు। मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, पहले भी हम बहुत बार ये बातें सुन चुके हैं, మొదట్లో మనం ఈ మాటలు విన్నాము। परंतु కానీ पहले सुनी हुई बातों में और आज जो सुनते हैं उसमें बहुत फर्क पड़ जाएगा। మొదట్లో విన్న మాటలలో మరి ఈ రోజు ఏదైతే వినబోతున్నామో అందులో చాలా వ్యత్యాసం ఉంది। आप सीरियसली इन बातों पर ध्यान दें। గంభీరంగా ఈ మాటలు ధ్యానించండి। हालेलुया 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 हालेलुया। पहले కొరింథీయుల की पत्री మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక उसका 11 अध्याय దాని 11వ అధ్యాయం उसके पहले से लेकर 16 पद तक हम लोग पढ़ेंगे। దాని 1 నుండి 16 వరకు మనం చదువుదాం। यहाँ पर पौलुस कलीसिया को, पहली शताब्दी की कलीसिया को एक रीत रिवाज सिखाया। ఇక్కడ పౌలు ఆది శతాబ్దం అనగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘానికి పద్ధతులను విధులను నేర్పిస్తున్నాడు। रीत रिवाज రీతులను నేర్పిస్తున్నాడు। लोक भाषा में, दुनिया की भाषा में रीत रिवाज, లోక భాషలో సాధారణమైన భాషలో రీతులు నేర్పిస్తున్నాడు। अगर बेटी ससुराल में जाती है तो सासू माँ उसको बोलती है कि तेरी माँ ने तेरे को कोई रीत रिवाज नहीं सिखाई। బిడ్డ అత్తగారి ఇంటికి వెళ్తే అత్తమ్మ ఏమంటది, నీ తల్లి నీకు రీతి నేర్పించలేదా? क्या नहीं सिखाई? ఏం నేర్పించలేదు? रीत रिवाज, రీతులు। रीत रिवाज। రీతులు। नई बहू కొత్త కోడలు जब सास के नीचे जाती है, అత్త కిందికి వెళుతుంది। सास उसके काम को देखकर पहचान लेती है कि ये कहीं ना कहीं गड़बड़ है। అత్త ఆమె పనులను చూసి తెలుసుకుంటేది, అరే ఎక్కడో కడ పొరపాటు అవుతుంది। वो सास लोगों, అత్తలారా, तुम्हारे सामने भी ये रीत रिवाज, ये व्यवहार आया होगा। మీ ముందరికి రీతులు పద్ధతులు వ్యవహారాలు వచ్చాయి। उसके काम देखकर तुम पहचान गई, ఆమె हाँ। పనులను బట్టి నువ్వు తెలుసుకున్నావా? फिर उसकी माँ अगर मिली तो पूछती हो, ఒక్కవేళ తల్లి దొరికింది అనుకో, అడుగుతుందా? अरे बेटी को कुछ रीत रिवाज सिखाई कि नहीं? అరే బిడ్డకు రీతులు నేర్పించావా లేదా? रीत రీతి रिवाज, रीत रिवाज मालूम है? अरे ये व्यवहारिक भाषा है, ఇది వ్యవహారికమైన భాష। व्यवहार है ये, ఇది వ్యవహారం, संसार का व्यवहार। లోక వ్యవహారం। बाइबल अलग है బైబిల్ వేరు, लेकिन रीत रिवाज भी है। కానీ రీతులు పద్ధతులు ఉన్నాయి। हाँ, रीत रिवाज बहुत मायने रखती है। రీతులు పద్ధతులు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। ये बहुओं को मालूम और सास को मालूम। ఇవి అత్త కోడళ్ళకే తెలుసు ఇవి। अगर रीत रिवाज में गड़बड़ हो गई तो घर में तंटे। ఆ రీతులు పద్ధతులలో ఏదైనా పొరపాటు అయిందనుకో ఇంట్లో జగడమే। सास उसको टेढ़ी नजर से देखने लगती ఆ అత్త కొంచెం వంకర చూపుతో చూస్తది है ना, కదా। और बहू भी थोड़ा सा टेढ़ा देखती है, कम मरती बुढ़िया भी मेरे पीछे लगी है। ఏ కోడలు కూడా కొంచెం వంకర చూపు చూపుతుంది, ముసలి నా వెంట పడ్డది। लेकिन वो ये नहीं सोचती कि ये भी मेरी माँ है। కానీ ఈ విధంగా అనుకోదు, ఈమె నా తల్లి అని అనుకోదు। सास को माँ कहने वाली बहू बहुत कम मिलते हैं। ఆ అత్తను అమ్మ అనే అటువంటి కోడలు చాలా తక్కువ మంది ఉంటారు। तो ये रीत रिवाज के कारण ही सब खराब होता ఈ है। రీతులు పద్ధతులను బట్టి అన్ని పాడైపోతాయి। आमेन ఆమేన్ हालेलुया హల్లెలూయా। तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వాళ్ళరా, अब पौलुस कलीसिया को रीत और रिवाज सिखाने की बातें कर रहा है। పౌలు సంఘానికి రీతులు మరి పద్ధతులు నేర్పించే మాట क्या మాట్లాడుతున్నాడు। है रीत रिवाज? ఏంటి ఆ రీతులు यानी పద్ధతులు? कलीसिया में भी रीत रिवाज होना चाहिए। సంఘంలో రీతులు పద్ధతులు ఉండాలి। हालेलुया హల్లెలూయా। रीत रिवाज ఈ రీతి बहुत मायने रखती చాలా है। ప్రాధాన్యత కలిగి ఉంటుంది। आप कितने भक्त है उसका कोई मतलब नहीं है। నీవు ఎంతటి భక్తుడు అనేది ప్రాధాన్యం అనేది కాదు। सबसे पहले మొట్టమొదటిగా आपका व्यवहार कैसा है, నీ ప్రవర్తన ఎలా ఉంది, इस पर बहुत जोर लगता है मेरे प्रियो। దాని మీద చాలా జోరు ఉంటుంది నా ప్రియమైన వాళ్ళ। आप कितने
बाइबल पढ़ते हैं, कितने भक्तन हैं, ये बाद में पूछेंगे। నీవు ఎంత బైబిల్ చదువుతున్నావు, ఎంతటి భక్తురాలు అనేది తర్వాత అడుగుతారు, बाद की बात है वो। అది తర్వాత మాట. लेकिन पहले కానీ మొదట आपके रीत रिवाज पर बहुत फोकस होता है। నీ రీతిని, నడవడికి, నీ పద్ధతి మీద చాలా तो కేంద్రీకరిస్తారు. वैसे ही అదే విధంగా विश्वासियों को पौलुस कलीसिया में पहली शताब्दी में कुछ रीति रिवाज के बारे में बता रहा। పౌలు ఆది సంఘానికి, మొదటి సంఘానికి కొన్ని రీతులను, కొన్ని పద్ధతులను చెప్తున్నాడు ఆయన. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వాళ్ళారా, ये 11 अध्याय को आप देखिए। ఈ 11వ అధ్యాయాన్ని చూడండి. कुरिन्थियों की कलीसिया को पौलुस क्या बोलता है? కొరింథీ సంఘంతో పౌలు ఏమంటున్నాడు? तुम मेरी सी चाल चलो जैसा मैं मसीह की सी चाल चलता हूँ। నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ये पहली बात మొదటి మాట क्या है? ఏంటి? मैं मसीह की चाल चलता हूँ, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, अब तुम మీరు मेरी सी चाल चलो। నన్ను పోలి నడవండి. हालेलुया। హల్లెలూయా. यानी అనగా यीशु मसीह स्वयं ये बता रहे हैं कि उनका भी कुछ रीति रिवाज था उस समय में। యేసుక్రీస్తు స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు. ఆయనకంటూ కొన్ని రీతులు, కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ तो సమయంలో. उनके रीति रिवाज को किन्होंने फॉलो किया? ఆయనకున్న రీతులను, పద్ధతులను ఎవరు అనుకరించారు? पौलुस ने పౌలు అనుకరించాడు. अनुकरण किया। అనుకరించాడు. क्योंकि मैं मसीह की चाल चलता हूँ, క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, अब तुम ఇప్పుడు మీరు मेरे जैसा मेरी सी चाल चलो। నన్ను పోలి నడువుడి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, अब नमूना यीशु और यीशु से पौलुस, पौलुस से आज हम कलीसिया तक आए। ఇక్కడ ఏంటంటే మాదిరి యేసు, యేసు తర్వాత పౌలు, పౌలు తర్వాత సంఘమైనటువంటి మనమందరం. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. ये बात हमें समझ में नहीं आती, ఈ మాట మనకు అర్థం కాదు, लेकिन ये बात सचमुच ही होता है, रहता है, और इसका व्यवहारिक जो बातें हैं वो हमारे बीच में चलते ఈ रहते हैं। మాట నిజంగా ఉంటుంది. దీని వ్యవహారికమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది మన మధ్యలో ఉంటుంది. उसके बाद दूसरा पद, దాని తర్వాత రెండో వాక్యం, हे भाइयों, मैं तुम्हें सराहता हूं कि सब बातों में तुम मुझे स्मरण करते हो और जो व्यवहार मैंने तुम्हें सौंप दिए हैं उन्हें धारण करते रहो। आमेन। మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. నేను మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. మెచ్చుకొనుచున్నాను। కట్టడలను గైకొనుచున్నారని. व्यवहार मतलब కట్టడలు. कट्टड़लू। तेलुगु में उसको नियम भी बोल सकते हैं। कट्टड़लू एक पद का 4 अर्थ निकलते हैं। ఒక పదానికి 4 అర్థాలు ఉంటాయి. आप अगर डिक्शनरियों में जाएंगे, మీరు ఒకవేళ డిక్షనరీ చూస్తే यही एक पद को 4 अर्थ निकलने वाली बातें निकलते ఒక हैं। పదానికి 4 అర్థాలు ఇచ్చేటువంటి మాటలు ఉంటాయి. तेलुगु में लिखा है తెలుగులో రాసింది कट्टड़लू కట్టడలు यानी नियम, అనగా నియమాలు. और हिंदी में మరి హిందీలో व्यवहार। ప్రవర్తన, व्यवहार मतलब प्रवर्तना। వ్యవహార అనగా आप ప్రవర్తన. रोज जो चाल चलन चलते हो, अपने आप को प्रदर्शित करते हो व्यवहारिक तौर तरीके, ऐसा उसको नाम दिया गया है। మీరు ప్రతి దినము నడుస్తూ నడవడిక ఏదైతే ఉందో, మీరు ఏదైతే ప్రదర్శిస్తున్నారో దానికి ప్రవర్తన అని పేరు ఇచ్చారు. व्यवहार करके लिखा है। ప్రవర్తన, हिंदी में व्यवहार करके लिखा है। హిందీలో ప్రవర్తన, వ్యవహారాన్ని मतलब అనగా व्यवहार बहुत इंपॉर्टेंट है मेरे प्रियो, ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. क्योंकि पौलुस ही ये बात दबोच कर बोल रहा है। పౌలు ఈ మాటను ఒత్తిపెట్టి చెప్తున్నాడు. हे भाइयों, సహోదరులారా, मैं तुम्हारी तारीफ करता हूँ। నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. आमेन। ఆమేన్. सुन रहे आप सब लोग? వింటున్నారా మీరందరూ? मेरे तरफ నా వైపు చూడండి. ये बात पौलुस दबोच कर बोल रहा ఈ है। మాటను పౌలు ఒత్తి చెప్తున్నాడు. मैं जानता हूँ నాకు తెలుసు तुम मुझे स्मरण रखते हो మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. और मैं तुम्हारी तारीफ करता हूँ నేను कि మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. तुम जब मुझे स्मरण करते हो तो जो व्यवहार मैंने तुम्हें सिखाई और समझाई है आप उसको धारण कर लें।
నేను మీకు ఏ కట్టడలనైతే అప్పగించానో వాటిని మీరు గైకొనుడి. గైకొనుడి हिंदी में लिखा है धारण कर लो, पहन लो. అనగా ధరించుకొనుడి. जैसा ये शर्ट मैंने पहना है, ఏ విధంగా ఈ అంగి నేను తొడుక్కున్నాను, है ना, ये मैंने पहना है तो ये मेरे अंग में वो सिमट गया. నేను ఇది తొడుక్కున్నాను కాబట్టి నా శరీరానికి అంటుకొని ये పోయింది. मेरे अंग से कभी उतरने वाला नहीं. ఇప్పుడు నా శరీరం నుండి దిగదు. मैंने इसको पहन लिया. నేను ధరించుకున్నాను. तो मेरा ये जो व्यवहार नाम का जो बात है, ఈ ప్రవర్తన అనేటువంటి మాట ఏదైతుందో तुमको पहन रखना है, దానిని నేను ధరించుకోవాలి. धరించుకోవాలి. उसको आप पहने रहना है. దానిని మీరు ధరించుకొని ఉండాలి. तब तुम्हारे अंगों में उसको लिपटा के रख लेना है. దానిని నీ శరీరమునకు నీ అవయవాలకు అతుకు పెట్టుకొని ఉండాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये बात को पौलुस ने इतने कठोर तरीके से बताया. ఈ మాటని ఇంత కఠోరమైన విధానంలో చెప్పాడు పౌలు. ये व्यवहार जो मैंने तुमको सिखाई है, ఈ ప్రవర్తన ఏదైతే నేను మీకు నేర్పించానో उसको पहन के रख लेना जीवन पर. దానిని మీరు ధరించుకొని ఉండాలి. क्योंकि कलीसिया में ఎందుకనగా సంఘములో आप ये व्यवहार का पालन करेंगे, ఈ వ్యవహారాన్ని పాటిస్తే इससे तुम्हारे पिता का महिमा होगा. దీని ద్వారా మీ తండ్రికి మహిమ కలుగుతుంది. अगर आप अनुचित चाल और अनुचित रीति आप चलेंगे तो हमारा पिता का नाम धराई होगा. మనము అన్యాయంగా అనుచితంగా నడిస్తే మన తండ్రికి అవమానం కలుగును. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, नई बहू नई नवेली जब सास के यहाँ जाती है, కొత్త కోడలు కొత్త అత్త దగ్గరికి వచ్చిన తర్వాత उसका व्यवहार पर ध्यान रखा जाता है. ఆమె ప్రవర్తనను ధ్యానిస్తుంటారు. सास बार उसको देखते रहती है. అత్త పదే పదే చూస్తుంటది ఆమెను. इसका व्यवहार कैसा है, ఈమె ప్రవర్తన ఎలా ఉంది, इसका बोलचाल कैसा ఈమె है, ఎలా మాట్లాడుతుంది, इसका कामकाज का तरीका कैसा పనులు है, చేసే విధానం ఎలా ఉంది, ये क्या फॉलो करती है. ఈమె ఏం అనుకరిస్తున్నది, क्या इसने कुछ नहीं सीखा? ఈమె ఏం నేర్చుకోలేదా, अपने माँ ने उसको कुछ नहीं ఆమె सिखाया. తల్లి ఆమెకి ఏం నేర్పించలేదా, जब उसमें कुछ दिखाई नहीं देती, ఆమెలో ఏమైనా కనిపించకపోతే तब सास बोल उठती है అప్పుడు అత్త అంటది, अपने समधन से, क्या तुमने तुम्हारी बेटी को कुछ नहीं सिखाया? నీ బిడ్డకి ఏం నేర్పించలేదా నువ్వు. ऐसा होता कि नहीं होता? ఇట్లా అవుతుందా? दुनिया के कहावत में भी ऐसा होता है. లోక సామెతలో ఇలా అవుతుంది. तो पौलुस भी अपने कलीसिया को ऐसे व्यवहार को सिखा रहा है कि तुम इसको मेंटेन करो. పౌలు తన సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు, నేర్పిస్తున్నాడు ప్రవర్తనను, దానిని నువ్వు ధరించుకో. यह लिखा है, ఇక్కడ రాస్తుంది, मुझे सौंपा गया और मैंने तुमको दी, तुम उसको धारण कर लो. నాకు అప్పగించిన దానిని నేను మీకు ఇచ్చాను, మీరు దాన్ని ధరించుకోండి. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. देखिए मेरे प्रियो, చూడండి నా ప్రియమైన ये వారు, बात सुनने को थोड़ा सा अटपटा है, ఈ మాట వినడానికి కొంచెం అటు ఇటు ఉంది. लेकिन आध्यात्मिक दुनिया में ये भी बहुत महत्व रखती है बात. ఆత్మీయ జీవితానికి లోకంలో ఇది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. बहुत मायने रखती है ये बात. చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ఈ మాట. आज अगर हम कितने भी बड़े बड़े बाइबल पढ़ते हैं, बाइबल लेकर घूमते हैं, हाँ मैं चर्च जाता हूँ करके दिखाते हैं, लेकिन उससे भी अच्छा आपका व्यवहार कलीसिया में और कलीसिया के बाहर भी आपका व्यवहार बहुत मायने रखती है मसीही जीवन के लिए. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితానికి మనం పెద్ద పెద్ద బైబిల్ పట్టుకుని అటు ఇటు తిరగడం, ప్రార్థనకు వెళ్ళడం అనేది కాదు, కానీ నీవు సంఘం లోపల సంఘం బయట ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. इसलिए पौलुस कहता है, అందుకే పౌలు అంటున్నాడు, ये व्यवहार धारण करो, దీనిని నీవు ధరించుకో. क्योंकि मैं मसीह की चाल चलता हूँ, క్రీస్తును అనుకరించి నడుస్తున్నాను నేను, अब तुम मेरी सी चाल चलो. మీరు నన్ను పోలి నడుచుకోండి. मैंने अब तुम मेरा अनुकरण करो. అనగా మీరు నన్ను అనుకరించండి. जो रीति रिवाज मैंने सिखाई है, ఏ కట్టడలు పద్ధతులు నేర్పించానో उसको अपने तक नहीं परंतु अपने अंग में धारण करके रखो. అది నీ మట్టు వరకే కాదు, కానీ నీ అవయవాలలో దాన్ని ధరించుకో. हालेलुया. హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, उसको धारण करना है. तो तीसरे पद को देखेंगे. మూడో వాక్యాన్ని చూడండి. सो मैं चाहता हूं कि तुम ये जान लो कि हर एक पुरुष का सिर मसीह है और स्त्री का सिर पुरुष है और मसीह का सिर परमेश्वर है. आमेन. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియో, స్త్రీకి శిరస్సు పురుషుడనియో, క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. आमेन. హల్లెలూయా. और एक अच्छी बात यहाँ पर कही गई है, ఇంకొక మంచి మాట ఇక్కడ చెప్పబడ్డది. क्योंकि ఎందుకనగా पुरुष का
सिर कौन है? पुरुष का सिर मसीहा है। పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. और मसीह का सिर कौन है? మరి క్రీస్తుకు శిరస్సు ఎవరు? हाँ? बताइए। ఎవరు? आपके सामने ही आपकी बाइबल में है। మీ ముందే మీ బైబిల్లోనే ఉంది. క్రీస్తుకు శిరస్సు ఎవరు? ठीक है। సరే, मेरा सिर నా मसीहा है। క్రీస్తు అయి ఉన్నాడు. और फिर मसीह का सिर कौन है? మరి క్రీస్తుకు శిరస్సు ఎవరు? बताओ जल्दी। త్వరగా చెప్పండి. मसीह का सिर कौन है? క్రీస్తుకు శిరస్సు ఎవరు? శిరస్సు అంటే తల. परमेश्वर पिता। తండ్రి అయిన దేవుడు. ठीक है। సరేనా? तो अब मैं मनुष्य हूँ, నేను మనుష్యుని, तो मेरी पत्नी का सिर मैं हूँ। నా భార్యకు నేను శిరస్సు. देखा कैसा हमारा व्यवहार, हमारा जो रिश्ता है, हमारा जो पद्धत है, सिखाया जा रहा है यहाँ మన पर। పద్ధతి, మన వ్యవహారము, మన సంబంధం ఇక్కడ నేర్పించబడుతుంది. मसीह का सिर पिता है క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. और पौलुस का सिर मसीहा है। మరి పౌలుకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. और पौलुस हमारे जैसा विश्वासी है। పౌలు మనలాంటి విశ్వాసి. उसकी पत्नी नहीं है, ठीक है, ఆయనకు భార్య లేదు, సరే, वो तो सदा का ब्रह्मचारी है। ఆయన ఎల్లకాలం బ్రహ్మచారి. लेकिन अब मैं हूँ నేను स्थान पर, ఆ స్థానంలో तो मेरा पत्नी का सिर कौन हुआ? నా భార్యకు मेरा శిరస్సు पत्नी ఎవరు? का सिर कौन हुआ? నా భార్యకు శిరస్సు ఎవరు? मैं हूँ। నేను. देखा ये कैसा रिश्ता है, ఈ సంబంధాన్ని చూడండి. ये कैसा व्यवहार लेकर आया है। ఈ ఎలాంటి వ్యవహారాన్ని తీసుకొస్తుంది చూడండి. पिता, पिता से मसीहा, मसीहा से పురుష पौलुस, पौलुस से यानी अपनी पत्नी का सिर पुरुष है। చూడండి ఏ విధంగా ఆ తండ్రి అయిన దేవుడు, మరి అటు తర్వాత క్రీస్తు, మరి అటు తర్వాత పురుషుడు, పురుషుడికి స్త్రీకి శిరస్సు పురుషుడు. आगे चौथे पद को देखते हैं। 4వ వాక్యాన్ని చూద్దాము. जो पुरुष सिर ढाके हुए प्रार्थना या भविष्यवाणी करता है, वो अपना सिर का अपमान करता है। ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. सुनिए पुरुषों, పురుషులారా వినండి. टोपी लगाकर चर्च में मत बैठो। టోపీలు పెట్టుకొని చర్చిలో కూర్చోకండి. अब समझ में आया? ఇప్పుడు అర్థమైందా? क्योंकि ये बात बहुत बार सुने हैं, ఈ మాట लेकिन अभी भी कमियां हैं हमारे अंदर में। ఈ మాట మేము చాలా సార్లు విన్నాము, అయినప్పటికీ లోపాలు ఉన్నాయి. पुरुष परमेश्वर की उपस्थिति में टोपी मत लगाए, పురుషులు దేవుని సన్నిధిలో టోపీ పెట్టుకోవద్దు, या अपने सिर को ढाके हुए प्रार्थना या भविष्यवाणी नहीं करना। లేక తన తలను కప్పుకొని ప్రార్థన చేయొద్దు, ప్రవచించొద్దు. हाँ, सिर ढाके हुए टोपी लगाकर प्रार्थना नहीं करना, ఆ తల మీద టోపీలు పెట్టుకొని ముసుగేసుకొని ప్రార్థన तो చేయొద్దు. आपने परमेश्वर का अपमान किया, ऐसा होता है। నీవు దేవుని అవమానపరిచినట్టు అవుతుంది. क्योंकि तेरा सिर परमेश्वर है, ఎందుకనగా నీకు తల, నీ శిరస్సు దేవుడై ఉన్నాడు. आपका सिर मसीहा है, నీ శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. और मसीहा का सिर परमेश्वर पिता మరి है। క్రీస్తునకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. ये रिश्ता ऐसा आया है, ఈ సంబంధం ఇలా వచ్చింది. तो इसका अपमान मत करे, అందుకని అవమానపరచొద్దు, इसका रिस्पेक्ट करे। దాన్ని సన్మానించాలి. ये व्यवहार पौलुस ने कलीसिया को दिया है। ఈ ప్రవర్తనను పౌలు సంఘానికి ఇచ్చాడు. अब देखिए यहाँ पर लिखता ఇక్కడ है, రాస్తున్నాడు చూడండి. पुरुष सिर ढाके प्रार्थना या भविष्यवाणी करता है, वो अपने ही सिर का अपमान करता है। పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేసి లేక ప్రవచించిన వాడు తన తలను అవమానపరుచుకున్నాడు. समझ में आया कुछ? ఏమైనా అర్థమైందా మీకు? ये व्यवहार समझ में आया? ఈ పద్ధతి అర్థమైందా? ये पद्धत समझ में ఈ आया? పద్ధతి అర్థమైందా? ये रीति रिवाज समझ में आ ఈ रहा రీతి है? అర్థమైందా? फिर आप बोल रहे थे ना, ये बहुत पहले सुने हम लोग, చాలా ముందు మనం విన్నాము, చాలా ముందే విన్నామేమో. बहुत पहले सुने, लेकिन वो आपके पल्ले नहीं पड़ा। చాలా ముందు విన్నారు, కానీ అది మీకు అర్థం కాలేదు. अगर सिर ढाककर आप प्रार्थना करते हैं पुरुष, పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే तो आपका क्या हुआ बताओ? మీకు ఏమైంది చెప్పండి. क्या हुआ ఏమైంది बताओ? చెప్పండి. क्या समझ में आया? మీకు ఏం అర్థమైంది? पुरुष अगर सिर ढाककर प्रार्थना करता है పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే तो उसने किसका अपमान ఆయన किया? ఎవరిని అవమానపరిచాడు? बताओ, मुझसे बताओ, నోటితో చెప్పండి. बताओ, నోటితో किसका अपमान किया?
ये रीति रिवाज है कि नहीं? क्या मत लगाओ चर्च में, అందుకనే టోపీలు పెట్టుకోకండి और చర్చ్ లో. टोपी लगा के वो प्रार्थना मत करो. టోపీలు పెట్టుకొని ప్రార్థన చేయకండి. अगर आप ऐसा करते हो तो ये व्यवहार बहुत गलत है. మీరు అలా చేస్తున్నారా? ఇది పద్ధతి చాలా పొరపాటు. ये रीति रिवाज गलत है. ఈ పద్ధతి రీతి పొరపాటు అనేది पौलुस बता रहा है. పౌలు అంటున్నాడు, చెప్తున్నాడు. मैंने नहीं बताया. నేను చెప్తలేను. बाइबिल मेरी नहीं है. బైబిల్ నాది కాదు. बाइबिल मैंने नहीं लिखा. బైబిల్ నేను రాయలే. बाइबिल परमेश्वर पिता ने पवित्र आत्मा के द्वारा लिखवाया है. బైబిల్ ని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. यदि ऐसा कोई पुरुष करता है तो वो अपना ही सिर का अपमान कर रहा ఇలా है. ఏదైనా పురుషుడు చేస్తున్నాడా? అయితే ఆయన తన తలను అవమానపరుచుకుంటున్నాడు. क्योंकि आप स्त्री के सिर है, ఎందుకంటే आपको एक दर्जा दिया गया है. ఎందుకంటే నువ్వు స్త్రీకు శిరస్సు అయి ఉన్నావు, నీకు అంటూ ఒక దర్జా ఇవ్వబడ్డది. हालेलुया. హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आप अगर ऐसा करते हैं तो आपने अपना ही सिर का अपमान किया. నీవు అలా చేస్తున్నావా? అయితే నీ తలకు నీవే అవమానం తెచ్చుకున్నావు. हालेलुया. హల్లెలూయా. तो इस बात को याद ఈ रखें. మాటను జ్ఞాపకం ఉంచుకోండి. कोई पुरुष अपना सिर ढाके प्रार्थना मत करे. ఏ పురుషుడైనా ముసుగు వేసుకొని తలను కప్పుకొని ప్రార్థన చేయదు. क्यों? ఎందుకు? क्योंकि आप अपने ही सिर का अपमान कर रहे हैं. నీవు నీ తలని అవమానపరుచుకుంటున్నావు. क्योंकि आपका सिर मसीहा है ఎందుకనగా నీకు తల క్రీస్తు అయి ఉన్నాడు. और मसीहा का सिर परमेश्वर पिता है. మరి క్రీస్తునకు శిరస్సు తండ్రి అయిన దేవుడు అయి ఉన్నాడు. ये व्यवहार ऊपर से नीचे तक है. ఈ ప్రవర్తన పై నుండి కింది దాకా ఉంది. ये रीति रिवाज परमेश्वर ने ही लाया है कलीसिया में. ఈ పద్ధతిని దేవుడే సంఘానికి తీసుకొని ये వచ్చాడు. हमने नहीं लाया. మేము తీసుకొని రాలేదు. ये मैंने नहीं लाया. నేను తీసుకొని ये రాలేదు. मेरी किताब नहीं है. లేక నా పుస్తకం కాదు ఇది. ये परमेश्वर की किताब है. ఇది దేవుని పుస్తకం. पुरुष सिर ढाके प्रार्थना या भविष्यवाणी नहीं कर. పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేయదు, ప్రవచించదు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. सीख रहे हैं ना कुछ? నేర్చుకుంటున్నారా మీరు? है ना? सीख रहे हैं? నేర్చుకుంటున్నారా? कुछ समझ में आ रहा है कि नहीं? नई बातें, అర్థమవుతుందా లేదా నా మాటలు? कुछ नई बातें समझ में आए. కొత్త మాటలు అర్థమవుతున్నాయా? नहीं तो कल तक अपन टोपी टंगा के पास्टर साहब प्रार्थना करें. నేను దగ్గర టోపీ పెట్టిన పాస్టర్ గారు ప్రార్థన చేయండి. मैं टोपी निकाल के उसको प्रार्थना किया, నేను టోపీ తీసి ప్రార్థన చేశాను. लेकिन अभी टोपी मत लगा. నేను అన్న టోపీ పెట్టుకోవు. नहीं तो सारी दुनिया को टोपी लगाने वाले बन जाएंगे. లేకపోతే లోకానికి అందరికీ టోపీ పెడతావు. टोपियां मत लगाओ. టోపీ పెట్టకండి. अपनी टोपी की कदर रखो. నీకు నీ టోపీ ఏదైతే ఉందో దాన్ని చూసుకో. क्योंकि आप सिर है. ఎందుకనగా నీవు శిరస్సు. जो स्त्री ये साढ़े सिर प्रार्थना या भविष्यवाणी करती है वो अपने ही सिर का अपमान करती है. ముసుగు వేసుకొనక ప్రార్థన లేక ప్రవచించునో ఆమె తన తలను అవమానపరుచుకుంటుంది. क्योंकि वो मुंडी होने के बराबर है. मुंडी मतलब टकला. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. గుండు. शवरम క్షౌరము. या मुंडी होने के बराबर है. ఇక్కడ గుండు. గుండు. यानी बाल कटवा लो अभी भी. అనగా మీరు ఇప్పుడు ఏం చేయాలి? వెంట్రుకలు తీసేసుకోవాలి. बाल कटवा लो. వెంట్రుకలు తీసేసుకోండి. अगर ओढ़नी नहीं है కప్పుకుంటలేరా? तो बाल काट. అయితే వెంట్రుకలు కత్తిరించుకోండి. मुंडी होने के बराबर है. वो अपना ही सिर का अपमान कर रही है. తన తలకు తానే అవమానం తెచ్చుకుంటుంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये बातें बहुत व्यवहारिक है, ఈ మాటలు చాలా पर వ్యవహారికమైనవి. इसका और तात्पर्य है, मैं वो आपको बाद में बताऊं. దీనికి వేరొక తాత్పర్యం ఉంది, తర్వాత చెప్తాను. हालेलुया. హల్లెలూయా. हालेलुया. आइए मेरे प्रियो आगे देखते हैं. ఇంకా చూద్దాము. छठा पद. यदि स्त्री ओढ़ना ना ओढ़े तो बाल भी कटा ले. यदि स्त्री के लिए बाल कटाना या मुंडा हो जाना लज्जा की बात है तो ओढ़नी ओढ़े. आमेन. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల हाँ. ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను శౌర్యము చేయించుకొనుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. सातवां पद. ఏడవ हाँ, వాక్యం. हाँ, पुरुष को अपना सिर ढांकना उचित नहीं, क्योंकि वो परमेश्वर का स्वरूप और महिमा है और स्त्री पुरुष की महिमा है. हालेलुया. हाँ. పురుషుడైతే దేవుడి పోలికయు మహిమనై ఉన్నాడు यस. కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని हाँ. స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ओ हालेलुया. एक दूसरे की तारीफ यहाँ पर हो रही है. ताली बजाकर परमेश्वर. ఒకరొకరు ప్రశంసలు ఇక్కడ జరుగుతున్నాయి. చెప్పండి కూడా దేని మనం పలుకుతాం. आप बताइए చెప్పండి. पुरुष को कितना आप
नीचा दिखाकर क्या क्या बोलते हो घर में। పురుషుణ్ణి చిన్న చూపు చూసి ఇంట్లో ఏమేమంటారు మీరు? लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం చెప్తుంది पुरुष పురుషుడు परमेश्वर का महिमा है। దేవుని మహిమై ఉన్నాడు. लेकिन आप घर में उसको कितना छोटा बना देते हैं, ఇంట్లో ఎంత చిన్నవాడిగా చేస్తారు ఆయన, बेचारे को कुटाने के बराबर कर डालते हैं। పుటాలు లెక్క చేసేస్తారు చిన్నవాడు. लेकिन यहाँ 7वां पद लिखता है, కానీ 7వ వాక్యం రాస్తుంది, हाँ पुरुष जो अपना सिर ढांकना उचित नहीं, क्योंकि वो परमेश्वर का स्वरूप और महिमा है। ఆ పురుషుడైతే దేవుని పోలికలు మహిమై ఉన్నాడు हाँ గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. आमेन। ఆమేన్. पुरुष को अपना सिर ढांकना उचित नहीं, क्योंकि वो परमेश्वर की महिमा है। పురుషుడు ముసుగు వేసుకోవడము ఉచితమైనది కాదు, ఎందుకనగా ఆయన దేవుని మహిమై ఉన్నాడు. पहले तो वो परमेश्वर का स्वरूप है, फिर उसके बाद में महिमा है। दो बातें लिखे हैं। మొదట ఆయన దేవుని పోలికై ఉన్నాడు, రెండవది ఆయన మహిమై ఉన్నాడు. आज स्त्रियां इस बात को जान रखे, స్త్రీలైన వారి మాటను జ్ఞాపకం ఉంచుకోండి. आपका पुरुष कितना भी भोला भाला हो, चाहे कैसा भी हो, నీ భర్త నీ పురుషుడు ఎంతటి అమాయకుడైనను కావచ్చు, आप उसको परमेश्वर का स्वरूप ऐसा बोलकर उसको इस नजरिया से देखना शुरू करें। నీవు ఆయనను దేవుని పోలికని నువ్వు ఆ దృష్టితో చూడాలి. कैसे देखेंगे आप अपने पुरुष को? నీ పురుషుని నువ్వు ఎలా చూడాలి? तू मेरा परमेश्वर का स्वरूप है बोलो। నీవు నా దేవుని పోలికై ఉన్నావు. आप आज घर में जाते हो ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత तो अपने पति को आमने सामने खड़ा करो और నీ बोलो, భర్తను ముందు నిలబెట్టుకోండి. तुम నీవు परमेश्वर के स्वरूप हो దేవుని పోలికై ఉన్నావు, और मेरी महिमा। నా మహిమై ఉన్నావు बोलेंगे आज అంటారా? ఈరోజు सब पति पत्नियां అందరు భార్య భర్తలు बोलेंगे? అంటారా? अरे बोलो, అనండి. ये रीत है, ఇది పద్ధతి, ये रिवाज है, ఇది విధి, बाइबल का रिवाज है ये। బైబిల్ పద్ధతి ఇది. तुम अपने पति को बहुत छोटा समझती हो, మీరు మీ భర్తను చాలా చిన్నవాడిగా लेकिन ఎంచుతారు. आज परमेश्वर का वचन आपको सिखा रहा కానీ है ఈ రోజు దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది, वो परमेश्वर की महिमा है ఆయన దేవుని మహిమై ఉన్నాడు. और वो तुम्हारे लिए भी वो महिमा का कारण है। ఆయన నీ కొరకై నీకు మహిమై ఉన్నాడు. आज स्त्रियों से मेरा निवेदन है, స్త్రీలతో ఈ రోజు నా మనవి, आज से ఈ రోజు నుండి आप ये बात सीख लो, మీరు ఈ మాట నేర్చుకోండి. ये व्यवहार है, ఇది పద్ధతి, ये परमेश्वर ने दी हुई व्यवस्था है। దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇది. और पौलुस ने कलीसिया को ये व्यवहार ऐसा ही होना चाहिए, इसको धारण करो करके लिखा। మరి పౌలు సంఘానికి ఈ రీతి ఇలాగనే ఉండాలి, దీన్ని మీరు ధరించుకొనుడి అని చెప్తున్నాడు. वो कह रहा है ఆయన అంటున్నాడు पुरुष जो है परमेश्वर का स्वरूप है, ये बात याद रखना आपको। పురుషుడు మొట్టమొదటిగా దేవుని పోలికై ఉన్నాడు. स्त्री को ये याद रखना चाहिए, స్త్రీ మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి, मेरा पति जो है నా భర్త वो जो भी है, ఆయన ఏది ఏమైనా जैसा भी है, ఎలా ఉన్నా लेकिन वो परमेश्वर की स्वरूप है। ఆయన దేవుని పోలికై ఉన్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. ताली बजाए परमेश्वर को धन्यवाद। ప్రభువుకి దేవుని వందనాలు చెల్లిస్తాను. तो आज से स्त्रियां అయితే ఈ రోజు अपने पति को देखकर कहे तू परमेश्वर का स्वरूप है। భర్తను మీ భర్తను చూశారని నువ్వు దేవుని పోలికై ఉన్నావు बोलेंगे आज అంటారా? ఈ రోజు कितने लोग बोलते हैं? ఎంతమంది అంటారు? आपका पति पूरा गल जाएगा, నీ భర్త बेचारा మొత్తం वो शर्म से पागल हो जाएगा और बर्फ के जैसा पिघल నీ जाएगा। భర్త సిగ్గుతో పిచ్చోడైపోయి ఆ యొక్క బరుపులాగా మంచులాగా కరిగిపోతాడు ఆయన. अरे मेरी पत्नी को क्या हो गया रे అరే भाई? ఈ రోజు నా భార్యకి ఏమైంది? मास्टर साहब ने इसको कौन सा दारू पिला दिया? मास्टर साहब ने इसको कौन सा शरबत पिला दिया? अरे बाबा, ये मेरे को परमेश्वर का स्वरूप बोल रही है। అరే పాస్టర్ గారు ఎలాంటి షర్బత్ తాగించాడు ఈమె నన్ను దేవుడు అంటుంది. अब जो चर्च नहीं आने वाला वो भी चर्च आना शुरू हो जाएगा। చర్చికి రానివాడు చర్చికి వస్తాడు. ताली बजाओ परमेश्वर को చెప్పండి, धन्यवाद। आप ऐसे करते नहीं हो यार, మీరు ఈ విధంగా చేయరు, आप ऐसे करते नहीं हो, మీరు ఈ విధంగా చేయరు. ये व्यवहार है। ఇది పద్ధతి. पौलुस सिखा रहा है పౌలు నేర్పిస్తున్నాడు कलीसिया को, సంఘానికి. ये व्यवस्था है, ఇది ధర్మశాస్త్రం, ఇది ये పద్ధతి, ये व्यवहार है, ఇది ప్రవర్తన, ये रीति रिवाज है। ఇది రీతి. अगर स्त्री స్త్రీ अपने पति को अगर परमेश्वर के स्वरूप में देखने लगेंगी तो उसका परिवार स्वर्ग बन जाएगा। తన భర్తను దేవుని మాదిరిగా చూస్తే ఆమె కుటుంబం మారిపోతుంది, పరలోకం అవుతుంది. आप
आपका परिवार स्वर्ग बन जाएगा। నీ కుటుంబము పరలోకం అవుతుంది. झगड़े तंटे मिट जाएंगे। జగడాలు తంటలు ఉండవు. झगड़े तंटे జగడాలు తంటలు मिट जाएंगे। ఉండవు. आप अपने पति को आज से तू परमेश्वर का स्वरूप है मेरे लिए करके बोलो। ఈ రోజు నుండి నీ భర్తతో నీవు అనాలి ఏంటంటే నీవు నా కొరకు దేవుని స్వరూపమై ఉన్నావు. क्योंकि वो तेरी भी महिमा है। ఎందుకనగా నీ మహిమ ఉన్నాడు. वचन में लिखा है వాక్యమందు రాసింది पुरुष परमेश्वर का स्वरूप और आपकी महिमा है। పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు, మరి నీకు మహిమై मैं ఉన్నాడు. कहता हूँ आपके घर के सारे झगड़े मिट जाएंगे। నేను అంటాను నీ ఇంట్లో జగడాలన్నీ పోతాయి. और ये बोलने तक के नहीं, ఇది అనేవారికి కాదు. आपका व्यवहार भी ऐसा ही रहना నీ चाहिए। ప్రవర్తన కూడా అలాగనే पति ఉండాలి. पत्नी का बीच का जो व्यवहार है वो ऐसा ही रहे। భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం అలాగనే आप ఉండాలి. उसको परमेश्वर के स्वरूप में देखने लगो। నీవు ఆయనను దేవుని పోలికలో చూడు. परमेश्वर के स्वरूप में आप उसको देखने लगेंगे, దేవుని పోలికలో నీవు ఆయనను చూస్తే आपका परिवार स्वर्ग बन जाएगा। నీ కుటుంబం పరలోకం అవుతుంది. आपके परिवार के सारे झगड़े तंटे मिट जाएंगे। నీ కుటుంబంలో ఉన్న జగడాలన్నీ వెళ్ళిపోతాయి. आपका परिवार में परमेश्वर की महिमा उतर నీ कर आएगी। కుటుంబంలోనికి దేవుని మహిమ దిగి వస్తుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. पर ऐसा नहीं होता है। కానీ ఆ విధంగా కాదు. ये व्यवहार हमने बाजू में रख दिया है। ఈ ప్రవర్తనను పక్క పెట్టాము మనము. इस व्यवहार को हमने पहन के नहीं ఈ रखा, ప్రవర్తన మనం ధరించుకోలేదు. पहन के नहीं रखा। ధరించుకోలేదు. अगर आप पहन के होते ना ధరించుకొని ఉంటే तो आपसे वो छूटेगा नहीं। నీ నుండి అది పోదు. आपने उसको पहना नहीं, నువ్వు దాన్ని ధరించుకోలేదు. सिर्फ सुन लिया కేవలం విన్నావు, और बाजू में रख दिया। దాన్ని పక్క పెట్టావు. इसलिए आपके लिए काम नहीं हो रहा। అందుకే నీ కొరకు పనులు అవుతలేదు. इसको आप पहन लो, దాన్ని మీరు ధరించుకోండి. ये व्यवहार आप पहन लो। ఈ ఈ ఈ ప్రవర్తన जब ధరించుకోండి. आपके पति को आप परमेश्वर के स्वरूप में देखने लगेंगे तो आपके परिवार में परमेश्वर की महिमा उतरेगी। నీ భర్తను నీవు దేవుని పోలికలో చూడడం ప్రారంభిస్తే దేవుని మహిమ నీ కుటుంబంలోనికి దిగి వస్తుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आप अपने पति को बहुत छोटा देखती हो। నీ భర్త నువ్వు చాలా చిన్న చూపు చూస్తావు. आप अपने पति को आप जैसा दुनिया का एक बात है, घर का मुर्गी दाल बराबर, లోక సామెత ఇంటి కోడి పప్పు లాంటిది. आप ऐसा देखते हो। ఎలా చూస్తారు మీరు? इस कारण ఆ కారణం आपके बीच में परमेश्वर की महिमा खत्म हो गई। మీ మధ్యలో దేవుని మహిమ మాత్రం లేదు. प्रभु की स्तुति हो मेरे प्रिय। దేవునికి స్తోత్రం నా ప్రియమైన आप వారు. अगर परमेश्वर की महिमा समझकर उसको उसके साथ में आप व्यवहार भी ऐसा ही करें तो मैं कहता हूँ अब आपके परिवार में किसी शैतान की और कोई झगड़े रगड़ों की अब कोई जगह नहीं बाकी रहेगा। నీ భర్త దేవుని పోలిక అని నువ్వు ఆయనతో ఆ విధంగా ప్రవర్తిస్తే నీ కుటుంబంలో ఎలాంటి జగడాలు ఎలాంటి విషయాలు అనేవి ఉండవు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.